ఈ తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లు, అదేవిధంగా మా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ స్పీకర్ గారు అయ్యన్పాత్రుడు గారు, అదేవిధంగా విజయబాబు గారు, తర్వాత ఎమ్మెల్సీ గారు రాజు గారు, అందరూ బోర్డు మెంబర్లు, తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లు ఈరోజు వచ్చి మాకు అన్ని రకాలు ఏవైతే టీడీపీ తిరుపతి దేవస్థానం నిర్ణయించారో అవన్నీ కూడా మాకు సంతృప్తికరంగా ఉన్నప్పుడు, ఇంత బాధలో ఉన్నప్పుడు మరి మానవతా దృష్టితో మమ్మల్ని ఆదుకొని మా కుటుంబాన్ని, మా తమ్ముడు బొడ్డేటి నాయుడు బాబుని, మా మరదలో బొడ్డేటి మణికుమార్ని, అదేవిధంగా వాళ్ళ అల్లుడు కూతురు మనవలకై కూడా హామీ ఇచ్చి మరి మాకు ఎంతో మరి మాకు తీరని లోటుని భర్తీ చేశారండి. దాన్ని మరి హృదయపూర్వకంగా నేను మరి ప్రభుత్వం వారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా తిరుపతి దేవస్థానం వారికి, మెంబర్లకి, మా విజయబాబుకి, అదేవిధంగా మా స్పీకర్, మా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్పాత్రుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. కృతజ్ఞతలు తెలియజేసి ఎప్పటికీ మీ పార్టీకి మీకు రుణపడి ఉంటామని చెప్పేసి ఈ యుద్ధ మూలంగా తెలియజేస్తున్నాను.